నూతన నిబంధనలో విశ్వాసం అనేది అది చాలా ప్రాముఖ్యమైనది. శిలువ కేంద్రం విశ్వాసం అనేది. శిలువ కేంద్రంలో మన అందరి ఆత్మ విశ్వాసం ద్వారా అందులో ప్రవేశించడానికి అది మార్గమైనబడింది అనమాట. విశ్వాసం అనేది రోమిల శ్రీమతికి 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో బహుతేడుగా సత్యాలు రాయబడి ఉన్నాయి. పరిశుద్ధులు అనబడిన వారు ధ్యానిస్తే 6 అధ్యాయాల్లో ఎన్నో లోతైనటువంటి మార్గాలు తెలుసుకుంటారు. ఎందుకంటే లోతైన గనులకు మార్గాలు, లోతైనటువంటి లోయలకు ఆ మార్గాలు, ఎత్తైన పర్వత శిఖరాలకి మీద ఎక్కడానికి ఆ మార్గాలు దాంట్లో ఆ 2వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. 5వ అధ్యాయంలో మొదటి వచనంలోని విశ్వాసం ద్వారా దేవుని కృప చేత అనే విషయం రాయబడి ఉంది. విశ్వాసం అనేది కృపలోనికి ఎలా ప్రవేశిస్తామో, ఆ కృప ఏ విధంగా జీవప్రదమైన నీతిలోనికి వెళుతుందో అనేది కూడా అదే అధ్యాయంలో రాయబడి ఉంది. అది కొత్తలో నాకు తెలియకపోయినా కానీ రాను రాను ఆ యొక్క లోయలకు కానీ, ఆ లోయల్లో ఎన్ని మార్గాలు ఉన్నాయో, ఆ లోయల్లో ఎంత ప్రశస్తమైన స్థానాలు ఉన్నాయో, ఆ లోయల్లో ఎన్ని బంగారు గనులు ఉన్నాయో, అందులో అమూల్యమైన సంపద ఉందో ఆత్మ తెలియపరచబడినప్పుడు అప్పుడు మన యొక్క విశ్వాస జీవితం ఉన్నతమైన స్థాయిలో నిలబడటానికిను, మన వాక్యోపదేశాలు చాలా ఉన్నతమైనదిగా నిలబడటానికిను ఇవి సంపద తీరనటువంటి సంపదని నాకు గ్రహించసాగింది. ఇది ఎన్ని సంవత్సరాలు బోధించినా తీరినటువంటి సంపద. సంవత్సరాలు మన జీవితంలో ముందుకు వెళ్తూ ప్రోత్సహించబడిన ఆ లోతైన గనులు ఆత్మకి తెలియపరచబడినప్పుడు కృపానేపథంలో, ప్రేమానేపథంలో అలాగే ఎన్నో ఆయన గుణగణాలు దాచిపెట్టబడేవి కనుక అందులో ఈ లోతైన గనుల్లోనికి ఆత్మ వెళ్ళటం అనేది నా అంతరే స్థాయి, నా అంతర ఆత్మ గ్రహించుకోగలిగింది. అందులోనే ఒక వ్యక్తికి క్రీస్తుతో ప్రేమానుబంధం చుట్టబడి ఉందని, అందులోనే ఒక వ్యక్తికి కృప ఐశ్వర్యాలు తెరవబడ్డాయని, మార్గాలు తెరవబడ్డాయని నా ఆత్మకు అర్థమైంది. ఒక వ్యక్తి కృప చేత రక్షించబడే స్థానాలు ఆత్మలో లేకుండా, రక్షణ ఆత్మ లేకుండా ఈ స్థానాలు ఆత్మకి ఇవ్వబడతాయని, అది ఇటు మాత్రం కుదరదని, అది ఇటు మాత్రం ఆత్మ లభించదని స్పష్టంగా చెప్తున్నాను. వాక్య భాగాల్లో దీంట్లో ఇది మీ క్రియల వల్ల యేసు 8వ వచనంలో అది క్రియల వల్ల కలిగింది కాదు. అది 2వ వచనంలో మీ విశ్వాసం ద్వారా కృప చేత రక్షించబడ్డారు. అది క్రియల వలన కలిగేది కాదు, దేవుని వరం. అది వరం అంటే యేసుక్రీస్తు ప్రభుని లోకంలోకి రావడం అనేది ఒక వరం. లోకానికి వరం, దేశానికి వరం, ప్రపంచానికి వరం. అది వరం అనమాట. వరం అంటే అత్యధికమైన బహుమానం. ఏంటి మరీతో మాట్లాడుతూ కృప పొందితే నువ్వు కృప అత్యధికమైన బహుమానంతో ఆ కృప దాచిపెట్టబడింది. ఆ కృప కుమరించబడింది. కృప అనే పదానికి ఏ వాక్యం కూడా, దానికి ఏ మాట కూడా దాంట్లో ఇది అని చెప్పడానికి కుదరదు. కృప అనే పదం ఇది పాత నిబంధన గ్రంథంలో ఉంది, నూతన నిబంధన గ్రంథంలో అనేక విధాలుగా తెరవబడింది. నూతన గ్రంథంలో పాత నిబంధనలో అది రహస్యంగా ఉంచబడింది, రహస్యమైన మర్మంగా ఉంచబడింది. కానీ నూతన నిబంధనలో ప్రత్యక్షపరచబడి వివిధమైన మార్గాలు ఆత్మ తేటపరచబడ్డాయి. కృప అనేది జ్ఞాపకం తీసుకోవాల్సిన విషయాన్ని. ఈ కృపల గురించి ఎన్నో అధ్యాయాలు, ఎన్నో మెసేజెస్ మీకు ముందు చెప్పాను. దానిలో ఎన్నో ఉన్నాయో అది చెప్పడానికి సాధ్యం కాదు. ఏ వ్యక్తి అయినా సరే వాక్యం 100% చెప్పలేదు. మనకు తెలిసింది ఒక 50% అయితే 50% లో మనం చెప్పగలిగేది ఒక 5% కూడా చెప్పలేం. వాక్యం చెప్పలేం. అంతర్యంలో ఎంత ధనంతో, ఐశ్వర్యంతో చుట్టబడినా, అంతర్యం క్రీస్తు ప్రేమ చుట్టబడినా మనం చెప్పగలిగేది బహు తక్కువ, చాలా అల్పమైన విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ విషయాన్ని నేను వాక్య గ్రంథంలో చూసినట్లయితే కనుక ప్రతి ఉన్నతమైన స్థలాలు అన్నాడు ప్రభు జన్మించినప్పుడు ఉన్నతమైన స్థలములలో ఆయనకు జయము సైవ వాక్యం నేను వహించలేదు. మీరు చూసుకోండి, ఆ భూమి మీద సమాధానం తిరుగుగాక. ఆయన జనులకు మహిమయు సమాధానము అది భూమి మీద తిరుగుగాక. ఉన్నతమైన స్థలాలు అని పరిశుద్ధమైన స్థలాల్లో దేవునికి మహిమ దాచిపెట్టబడి ఉంది. భూమి మీద మనుషులకు సమాధానం కలిగి ఉంది. అంతే. ఉన్నతమైన స్థలాల్లో దాచిపడినటువంటి ఈ యొక్క కృప అనేది, కృప మహిమలో చుట్టబడింది. కృపలో పడితే మహిమ అర్థమవుతుంది. ఈ మహిమ అనే పదాన్ని నేను మీకు గుట్టిగా మీకు చెప్పడం లేదు. మహిమ అనే పదాన్ని గుట్టిగా చెప్పేది కాదు. ఈ మహిమ అనే పదాన్ని ఏదో కలకల మెస్సే మహిమ అనే విషయం మీతో ఎప్పుడు కూడా నేను మాట్లాడలేదు. మహిమ అనేది పరలోక సంబంధమైనటువంటిది, పరలోక సంబంధమైన మార్గంలో నిలబెట్టినటువంటిది, అది తేజోమయమైనటువంటిది, ఉన్నతమైన స్థలాల్లో పరిశుద్ధం నిలబెట్టేటటువంటిది. అందులో ఒక వ్యక్తి ఆ కృపను కనుగొంటేనే ఆ మహిమను కనుగొంటారు. కృపను కనుగొన్నటువంటి రక్త ప్రోక్షణలో, క్రీస్తు రక్త ప్రోక్షణలో ఆ కృపను కనుగొంటేనే ఆ మహిమ యొక్క ద్వారాలు కనుగొంటారు, లేదా కనుగొనలేరు.
కృపను కనుగొవాలంటే ఒక వ్యక్తి రక్షణ మార్గంలో నిలబడాలి. రక్షణ మార్గంలో నిలబడటం అంటే క్రీస్తు యేసు యొక్క రక్తం అనేది నీ హృదయాన్ని అలంకరించాలి. ప్రతి స్థలాల్లో నీ అంతర్యంలో, నీ హృదయంలో ఎన్ని స్థలాల్లో ఆ క్రీస్తు యేసు యొక్క రక్తం చిత్రీకరించబడుతుందో, అంటే చిత్రీకరించబడినట్టు చెక్కబడుతుందో ఒక హృదయంలో, ఎన్నో స్థలాల్లో మనకి ఇష్టమైన స్థలాలు ఎన్నో ఉంటాయి, మనకి ఇష్టమైనటువంటి ఎన్నో ఉంటాయి. అవి స్మాష్ చేయబడాలి దేవుని సన్నిధిలో. అవి బూడిదగించుకోవాలి. మన స్నేహం కానీ, మన నడతలు కానీ, మన ప్రవర్తన కానీ, ఇతరులతో మాట్లాడే విధానం కానీ, మన సమయం కానీ ఎన్నో చాలా మంచిది అనుకుంటాం. చాలా సార్లు మనం ఏదో చేస్తున్నాం అనుకుంటాం, అబ్బో అనేక మంది ఎదురు దేవునికి తిప్పేస్తున్నాం అనుకుంటాం. కానీ దాంట్లో 1% కూడా ఉండదు. 1% కూడా విషయం మీద మాట్లాడుతున్నా. అది అది కనుక బూడి చేయబడకపోతే ఉన్నతమైన స్థలాలు ఉన్నటువంటి స్వాస్థ్యం ఆత్మకి ఇవ్వబడదు అనే విషయం మీతో నేను స్పష్టంగా మాట్లాడుకుంటున్నాను. దేవుని వాక్య భాగంలో ఇంకా ఉన్నతమైన స్థలాల్లో స్వాస్థ్యాన్ని దాచిపెట్టబడి ఉంది. స్వాస్థ్యం అంటే అది కూడా చెప్పడం కుదరదు. స్వాస్థ్యం, ఒక వ్యక్తికి స్వాస్థ్యం అనేది పరలోకం నుంచి భూలోకానికి ద్వారం తెరవబడింది. స్వాస్థ్యం అనేది, ఆ స్వాస్థ్యం అనేది నేనే స్వాస్థ్యం అన్నాడు ఆయన. దావీదు అన్నాడు, ఆయనే నా స్వాస్థ్యం, నా పని భాగం అన్నాడు. దాంట్లో నా పని భాగం, నా స్వాస్థ్యం అన్నాడు ఆయన. ఎంత సామర్థ్యాన్ని విస్తరింపచేసి ఎంత ఐశ్వర్యాన్ని దావీదుకు ఇచ్చినా సరే దేవుని విషయంలో తనకున్న ఆసక్తి అది మరవలేము. మన ఈ లోకంలో కొంచెం ఉంటేనే అస్సేపడతాం. కానీ దావీదు రాజు జీవితంలో 99% తగ్గిపోయాడు. కానీ 99% తన జీవితంలో ప్రభుని ప్రేమించే విధానంలో ఉన్నటువంటి ఆధిక్యతలు చాలా ఉన్నాయి. అవి బాధల సభని కూడా. తర్వాత ఏంటి, యేసు, మన ప్రభు అయిన యేసు మహామహిమలో నుండి దిగొచ్చాడు. అందరూ కూడా తెలుసు. మహిమా స్వరూపి అని అందరికి కూడా తెలుసు. మహిమలో దాచబడి ఉన్నటువంటి ప్రభు భూలోకానికి ఆయన దిగొచ్చాడు అనేది ఆ కృప అనేది దారవస్తుంది. ఆ కృప ఆత్మార్పణంగా పోయబడింది. ఆయన కలువరి శిలువలో ఆత్మార్పణంగా ఆయన తన ప్రాణాన్ని అర్పించినప్పుడు ప్రాణార్పణంగా తన రక్తాన్ని పాల్గొస్తుంది. ఆయన ఆత్మార్పణంలో, ప్రాణార్పణంలో మన అంతరంగం చేర్చబడింది. అది కృప. ఆ కృపలో రక్షణ దాచబడింది. క్రీస్తుని రక్షణ అంగీకరించడం మన అంతర్యం హృదయం అనేది, మన హృదయ అంతరంగంలో ఉన్నటువంటి మన ఆత్మ దేవుని ఆత్మలోనికి టచ్ చేయబడటం అనేది రక్షణ. ఇంకో విధంగా చెప్పాలంటే మన హృదయ అంతరంగంలో ఉన్న పాపస్థితి దేవుని సన్నిధిలో అది స్మాష్ చేయబడటం అనేది విశ్వాసం ద్వారా అనేది మరొకటి. రెండు విషయాలు చెప్పాలి. ముందుకు వెళ్ళే కొద్ది ఇటు విషయాన్ని ముందు చెప్తాను. ఎందుకంటే రక్షణ అనేది అది ఉట్టి నీతి క్రియలతో జరిగించేది కాదు, నీతి క్రియలతో పొందగలిగేది కాదు. రక్షణ అనేది అసలు ఆ కృప ద్వారా ఒక వ్యక్తికి ఆ రక్షణ అనేది ఆత్మకి ఇచ్చాడు. ఈ ఆత్మకి ఇచ్చిన రక్షణ పరలోక మహిమలో నుంచి దిగి వచ్చింది. ముందు చెప్తున్నాను, ఎందుకంటే టైంలో నేను ముగించాను కాబట్టి. తర్వాత అది వేకు చుక్కలై ప్రకాశించే వేకు చుక్కలు ఎలా ప్రకాశించాయంటే నువ్వు భూమిని సృష్టించినప్పుడు తర్వాత ఆ వేకు చుక్కలు అంటే తెలుసు కదా మీకు. వేకు చుక్కలు అంటే ప్రకాశిస్తాయి తెల్లవారుజామున. మరి మనం చూసేది చాలా తక్కువ. మన దాన్ని ఇంగ్లీష్ లో ఎస్ట్రాయిడ్స్ అంటే అవి ప్రకాశించే నక్షత్ర రాశుల్లో నుంచి ప్రకాశించేటువంటి ఉల్కలు. అవి క్రీస్తుని చూచి అవి ప్రకాశించేయండి. అవి డ్యాన్స్ చేసాయి. చెప్పాలంటే ఆ ప్రభు ఘనుడు భూలోకంలోకి దిగి వస్తున్నాడు. ఆది కాండంలోని భూమి పునాది వేసినప్పుడే అప్పుడే స్థుతిగానం చేసేయండి. అవి ఆ స్థుతిగానం చేసినటువంటి ఆ నక్షత్ర రాశుల్లో అవి భూమి దిగొచ్చి ప్రభు కోసం, మహామహుడు కోసం. ఒక వ్యక్తి పాపమైన వ్యక్తి, పాపం సంబంధమైన వ్యక్తి, ఈ ప్రపంచమే పాపంతో నింపబడి ఉన్నటువంటి ఈ మనుషులకు కణజాలమే పాపంతో నింపబడి ఈ కణజాలంలో క్రీస్తు మహిమ కృపరించడం అనేది, క్రీస్తు మహిమ ప్రకాశించడం అనేది ఒక వ్యక్తికి ఇవ్వండి ఒక వరం ఉండేది. వరం అంతర్యంలో దానికోసం ఒక వ్యక్తి నిలబడితే వారి జీవితాలు ఎటువంటి మహిమైశ్వర్యం ఆత్మ తెరవబడుతుందంటే అటువంటి మహిమైశ్వర్యం ఆత్మ తెరవబడుతుంది ప్రభువులో జీవించే వ్యక్తికి. అది కనుక తెరవబడకుండా ఒక వ్యక్తి సేవా జీవితంలో ఇతరులకి ఏం పెంచిపెట్టలేరు, నిర్జీవం అయిపోద్ది. నామకార్థ క్రైస్తవ జీవితం అనేది, నామకార్థ రక్షణ అనేది క్రైస్తవ జీవితంలో, పరిశుద్ధుల జీవితాల్లో అసలు లేనేలేదు కదా. పరిశుద్ధుల జీవితాల్లో లేనేలేదంటే పరిశుద్ధులు ఎంతో మంది పరిశుద్ధులు అనుకుని జీవించేవారు ఎంతో మంది ఉన్నారు. అతి పరిశుద్ధులు మౌనం వహించి ఎంత మౌనం వహిస్తారండి అతి పరిశుద్ధులు.
ఎంత మౌనం వహిస్తారో. ఎందుకంటే ఆ ప్రభువు తనని ఎరుగును, తను ఆ ప్రభువుని ఎరుగును. అప్పుడంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఆయన నీతిలో నేను కనబడాలని, ఆయన యందు నేను కనబడాలని సమస్త నష్టంగా పిండగరించుకున్నాను. ఆయన నీతిలో నేను కనబడాలని, నన్ను ఆయన నీతిలో నన్ను చూడాలని. అది రక్షణ యొక్క మార్గం ఉంటుంది. అది ఆయన నీతిలో నేనున్నానని, నా ఇచ్చిన నీతిలో ఆ ప్రభు నన్ను చూడాలని. అది రక్షణ యొక్క మార్గం. ఆ నీతి ఆత్మ తీయబడితే మౌనం వహిస్తుంది. సేవ విస్తరిస్తుంది వారి జీవితాలకు, పరిచర్య విస్తరిస్తుంది వారి జీవితాలకు, సంఘాలు కట్టుబడితే వారి జీవితాల ద్వారా సంఘ జీవితం అనేది అత్యధికమైన దేవుని మహిమ ఆ పరిశుద్ధుల ద్వారా సంఘంలో నింపడుతుందండి. అనేక ఆత్మలు రక్షించబడితే క్రీస్తు నీతిని ధరించుకున్నటువంటి వారిలో ఆ కార్యం రక్షణ బాగుండి విస్తరిస్తుందండి. రక్షణ యొక్క ప్రకాశత ఆ నీతిలో నిలబడుతుందండి. నీతి లేని హృదయాల్లో రక్షణ నిలబడదండి. రక్షణ ఒకవేళ ఒక వ్యక్తి పొందగలిగితే అది తొలగిపోదు సరికదా. తన జీవిత కాలం కూడా రక్షణ వారి నుండి వారు తొలగిపోవడం సరికదా. తప్పిదం చేస్తే ఒకవేళ పడిపోతే వారి ఆత్మ క్షోభిస్తుంది. తిరిగి వెళ్ళే వరకు కూడా వారి ఆత్మ ఆత్మ వేదన పడుతుందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను, ముందుకు వెళ్తున్నాను. ఎందుకంటే ఆయన వేకు చుక్కలు ఆయన స్తుతించేయండి. ఆయన స్తుతించే ప్రభువును స్తుతించి మనం ఎంత మాత్రం ఒక మానవుడు, మట్టిలో పుట్టిన మానవుడు ప్రభువును స్తుతించే స్థానం మనకి ఇచ్చాడంటే ఎంత ఉన్నతమైన స్థానంలోనికి నేను మానవుని దేవుడు తీసుకొచ్చాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుకుంటున్నాను. తర్వాత ముందుకెళ్తే కనుక ఆ కృప పరలోకం నుంచి దిగి వచ్చిందంటే ఎటువంటి ధ్వజస్తంభం భూమి మీద కట్టబడింది అనే విషయం నీకు రెండు మాట్లాడుతాను. అది పెద్ద ధ్వజస్తంభం. మనం ఇక్కడ చిన్న చిన్న ధ్వజస్తంభాలు చూస్తే ఎంత పెద్ద పెద్ద కట్టడాల్లో కట్టారంటే అనుకుంటాం. కానీ పరలోకం నుంచి భూమి మీదకి ఈ ధ్వజస్తంభం కట్టబడిందంటే కృప ద్వారా కట్టబడిందండి. ఆ ధ్వజస్తంభం కేవలం కృప ద్వారా. దాన్ని ఇప్పుడు నేను సైంటిఫికల్ ఆ యొక్క నాలెడ్జ్ లోకి వెళ్తే ఎన్నో చెప్పాలి. ఇప్పుడు నేను ప్రభు నాకు హృదయాన్ని ఇచ్చినటువంటిది ఆ మహిమలేని స్తంభం. కృపలో చూస్తే కృప, అందులో చూస్తే మహిమ. కృప చూస్తే క్రీస్తు రక్తం చూస్తే కృపని చూస్తూ ఉంటే మనంతా ఎలా చూస్తే అంటే మన అంతర యాత్రలో దాన్ని కనుక మనం ఎలా చూస్తే ఎలా చేయడం అంటే మీకు దానికి తెలుగు మాట ఎలా చూస్తే కనుక ఆ మహిమలో నువ్వు చూస్తావు, లేదా చూడలేవు. ఆ మహిమలో ఏం చూస్తావు? క్రీస్తు యొక్క స్వరూపాన్ని చూస్తావు. నువ్వు క్రీస్తు యొక్క స్వరూపాన్ని నీ ఆత్మ చూస్తుంది అనే విషయం జ్ఞాపకం చూస్తుంది. క్రీస్తు స్వరూపాన్ని నీ అంతరి ఆత్మ చూస్తేనే నువ్వు నెమ్మది పొందుతావు, లేదా నెమ్మది పొందలేవు. సేవా జీవితం నెమ్మది పొందలేదండి. ఏ వ్యక్తి కూడా నెమ్మది పొందలేదు. శరీరంలోకి వచ్చే కష్టాలు, తర్వాత ఆత్మకు వచ్చే కష్టాలు, లేదా చుట్టూ జన సమూహంలో వచ్చే కష్టాలు, కుటుంబంలో వచ్చే కష్టాలు. ఒక వ్యక్తి నెమ్మది పొందాలంటే ఆ సత్య స్వరూపమైన ఆత్మ నిన్ను పొందుకుంటేనే ఆ మహిమ కలిగిన ప్రత్యక్షత నీ ఆత్మలోనికి ప్రవేశించబడుతుంది. ఆ రివల్యూషన్ నీ ఆత్మకు అందించబడుతుందండి, లేకపోతే అందించబడుతుంది. ఎంతో మంది ఆ జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు. జ్ఞానం లేక క్రీస్తు యేసునందు జ్ఞానం లేకుండా ఎంతో మంది తొట్టిల్లిపోతున్నారండి ఆ జ్ఞానం లేక. అటువంటిది ఆ ధ్వజస్తంభం పరలోకం నుండి భూమి మీద దిగి వచ్చిందని ఆ ధ్వజస్తంభం మామూలు ధ్వజస్తంభం. అది ఎఫెసీ పత్రికలో కృపామహిమ అని చెప్పబడిందండి. కృపామహిమ అని ఎందుకు చెప్పబడిందంటే దాని మీద ఎన్ని అధ్యాయాలు ధ్యానించాలంటే పుస్తకాలు ధ్యానించాలండి. దాని మీద ప్రతి వాక్య ఉద్దేశంలో ఆ మాట నాకు ఎందుకు వస్తుందంటే అది ఆ వాక్యం నా ప్రభు నాతో లోతుగా మాట్లాడేంటి ఆ యొక్క పదవును ఎన్ని పుస్తకాలు నా హృదయంలోకి దాంట్లో నుంచి బయలుదేరింది అంటే అన్ని పుస్తకాల యొక్క వివరణ అనేది ఆ చిన్న పదవుల నుంచి నాకు బయలుదేరిందండి. కృపామహిమ పరలోకం నుండి దిగి వచ్చినటువంటి మహిమలో ప్రత్యక్షపరచబడింది. అది ఎఫెసీ సంఘానికి ప్రత్యేకంగా రాసింది. అన్ని జనాంగంలో నుంచి వచ్చిన ఎఫెసీ సంఘానికి రాసింది. ఎందుకంటే జగత్ పునాది వేగుడు గొడక మునిపి క్రీస్తులో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను. ఆ ధ్వజస్తంభం మహిమతో దిగి వచ్చింది లోపడానికి. అది పరిశుద్ధుని మార్గాలు, తేజోమయమైన మార్గాలని ఆ ఒక్కదాని మీద నేను బేసే మాట్లాడలేను కాబట్టి ముందుకెళ్తున్నాను. తర్వాత ముందుకెళ్ళేది ఆ కృపామహిమ అనేది ఒక పరిశుద్ధుని కనుక ఎలా చేయటం అంటే తన అంతరంగానికి కనుక దాన్ని స్వీకరిస్తే ఆ కృపలో తన ఆత్మ ఆ వేళ్ళు నీ ఆత్మలో చుట్టుకుంటే అంతర్యంలో చుట్టుకున్నప్పుడు అపొస్తలుడు పౌలు అంటాడు కృప అనే పదం ప్రతి పత్రికలో కూడా ఎన్నో విధాలుగా రాస్తుందండి. కృప అనే పదం మనం ఒట్టిగా ప్రభులో బతుకుతున్నాను గాడ్స్ గ్రేస్
అని అంటామండి. ఉత్పదాలతో నేను చెప్తాను. కృప అనేది ఒక బరువైనటువంటి ఆత్మలో నిలబడినటువంటి పదార్థం ఉంటుంది. ఆ మంచి పదార్థాన్ని నీలో నుండి తొలగించుకోవద్దు అంటాడండి అపోస్తలుడైన పౌలు అంటాడు. ఆయన పరిశుద్ధాత్మ నీ నుండి తోసేసుకోవద్దు. ఆ మంచి పదార్థం ఈ లోకంలో దేనితో అలా ఆశతో కొనుక్కునేది కాదండి. ఆశలు తీర్చుకోవడానికి పరిగెట్టేది కాదండి. ఆశలు తీర్చుకోవడానికి తీర్చుకోవడానికి ఈ లోకం వెంట అడుగులు వేసేది కాదు. కృప అనేది ఒక బరువైనటువంటి ఆత్మ ఆ స్థాయి పరిశుద్ధాత్మ దేవుడు నీ అంతర్యంలో ఆ స్థానం చేయండి. అంతర్యంలో ఆ స్థానం బరువైన స్థానం. ఎన్ని విపత్తులు వచ్చినా సరే ఆ పరిశుద్ధుడు ఆ దేవుని మీద ప్రేమ పెట్టుకుని జీవిస్తాడు. ఆ దేవుని మీద ప్రేమ పెట్టుకుని నువ్వు ఉన్నావనేటువంటి ఆ పదాలు తన పెదాలు కదులుతూ ఉంటే, ప్రభా నీవు ఉన్నావని ఆ పెదాలు అల్లాడుతూ ఉంటే హృదయాంతరంగంలో ఆ కృప అనేక మార్గాలు పరిశీలిస్తాను. ఆత్మలో అంతర్యంలో అనేకమైన మార్గాలు తెలుస్తుంది. లేకపోతే పురుషుడు జీవించి సాధ్యపరచబడే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. ఇంకా ముందుకెళ్తున్నాను నేను. తర్వాత అందులో ఈ కృపలో మహిమైశ్వరంగా ఒక హృదయంలో కృప చేత కట్టబడిందంటే అందులో మహిమైశ్వరం కృపామయం అన్నాడు. మహిమైశ్వరం అంటే ప్రకాశించే మహిమ యొక్క ఐశ్వర్యం. పరలోక సంబంధమైన మహిమలో ప్రకాశించే ఐశ్వర్యం కృప ద్వారా నీ ఆత్మ కరెక్ట్ చేయబడుతుంది. కరెక్ట్ చేయబడితే నీ జీవిత ధర్మంలో ఎన్నో మార్పులు వచ్చేస్తాయి. ఎన్నో మార్పులు వస్తాయి నీ ఆత్మీయ జీవితంలో. అది ముందు మాట్లాడుతున్న విషయాన్ని తర్వాత చూసినట్లయితే కనుక కృప ఆ స్తంభం అనేది ఎన్ని తెరల మధ్యలో నుంచి వచ్చిందని ఆ స్తంభం ఎన్ని తెరల మధ్య వచ్చింది. ఒక సూర్యకాంతి భూమికి రావాలంటే ఎన్ని తెరల మధ్య వచ్చి ఆ కాంతి భూలోకానికి వచ్చిందండి. మనం చూడగలిగి సూర్యుని చూస్తున్నాం కానీ చూడలేని సూర్యుడిని మనం చూడలేదు. అలాగా ప్రభు యొక్క మార్గాలు ఈ సృష్టిలో చూపించబడ్డాయండి. ఈ సృష్టిలో ఆయన సృష్టించిన సృష్టిలో చూపించబడ్డాయి. తర్వాత ఈ భూలోకంలో ఆయన ఈ సముద్ర అగాధాలు కానీ జలరాశులు కానీ సృష్టిలో ఉన్నటువంటి పక్షులు కానీ లేకపోతే ఎన్ని చూసినా సరే ఆయన సృష్టి యొక్క మార్గాల ద్వారా ఆ కృప ఏంటో చూపించబడిందండి. ఆ కృప ఏంటో ఐశ్వర్యం చూపించబడింది. కానీ మానవునికి ఇంకా లోతుగా వెళ్తే కలవరి శిలువలో ప్రభు తన ప్రాణం పెట్టడం వల్ల కృప అంటే ఏంటో ఆత్మకి పట్టవహించబడింది. పాపంలో జీవించే మానవుడు పరిశుద్ధుడైన ప్రభు ఈ రెండింటి మధ్య సమరూపం ఈ లోక పాపంలో బ్రతికే వ్యక్తి జీవించలేక అనేకమైనవి తట్టుకోలేక జీవించే వ్యక్తి క్రీస్తులో ప్రాణం పెట్టినటువంటి ఆ దయస్సు రెండింటికి సమరూపం. ఈ రెండింటికి సమరూపం అంటే రూపాంతరం. క్రీస్తు శిలువలో పాయింట్స్ నేను మళ్ళీ చెప్పలేను. మూడవది క్రీస్తు రక్తాన్ని చిందించిన ప్రభు కలవరి శిలువలో ఒక పాపైన మానవుడు తన ఆత్మకి రూపాంతరాన్ని మూడు చెప్పాను. అది ముందు రెండు చెప్పలేను, మీకు జ్ఞాపకం చేసుకోండి. అందుకోసం మళ్ళీ చెప్పలేను. మూడు విషయాల మధ్య చెప్పాను. అది ఒక వ్యక్తి కలవరి రక్తంలో పాపైన మానవుడు ఆ రూపాంతరాన్ని. నాలుగవదిగా క్రీస్తు మహిమలో ఒక పాపైన వ్యక్తి కాదు పరిశుద్ధమైన వ్యక్తి తెరల మధ్యలో కట్టబడినటువంటి ఆ కృపా మహేశ్వర్యంలో తన అంతరాత్మ రూపాంతర పొందడం. అవి మహిమలైన తెరలు ఆ కృపా స్తంభానికి ఆ ధ్వజ స్తంభానికి కట్టబడ్డాయండి. బైబిల్ గ్రంథానికి ఎలా తెరలతో నింపబడిందో బైబిల్ గ్రంథం ఎలా మీరు చెప్తారో మీరు నన్ను ప్రశ్నిస్తే ఆది కాండంలో వెలుగు తలుపు కలిగినప్పుడు భూలోకంలో బైబిల్ గ్రంథం ఒక్క పదజాలంతో ఒక్క మాటతో బైబిల్ గ్రంథం ఓపెన్ చేయబడిందని ఎన్నోసార్లు చెప్పారు. పరలోక మహిమ యొక్క తెర ఈ భూలోక గ్రంథం ఇవ్వటానికి పరలోకంలో దాచిపెట్టబడిన బైబిల్ ఈ భూలోకంలోకి రావడానికి ఆ మొట్టమొదటి మాట ఈ బైబిల్ గ్రంథానికి ప్రధానమైన తెరగా నిలబడిందండి. బైబిల్ గ్రంథం ముందుకెళ్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ వాక్య భాగాలు మళ్ళీ 7-8 పేజీలు వస్తాయి. 7 పేజీల్లో ఒక పేజీలో కూడా అవ్వలేదు. కాబట్టి దేవుడు ఈ సమయంలో నాకు ఏ ప్రత్యక్షత ఇస్తాడో ఆ ప్రత్యక్షత మీతో మాట్లాడాలి. నేను రాసుకొని వచ్చినటువంటి పాయింట్స్ మీద ప్రభు ఇచ్చే ప్రత్యక్షత నేను మీకు చెప్పాలి. అది నేను చెప్పాలని నేను అనుకోను, కానీ ఆ సమయంలో ప్రభు నాకు ఏమి ఇచ్చాడో మీతో చెప్పాలి. ఇది సేవ యొక్క రహస్యం. ఇది సేవ యొక్క రహస్యం. ఒక హృదయంలోకి రావాలంటే ఆ వ్యక్తి దేవుని ఆత్మచేత నింపడంలో కానీ ఆయన వాక్యం మెడిటేట్ చేయడంలో కానీ తన హృదయం ప్రభువును ఆనుకోవడంలో కానీ ప్రభు మీద సంపూర్ణమైన స్థానంలో ఆ వ్యక్తి నిలబడటం కానీ పరిశుద్ధాత్మ అధికారానికి తన హృదయం సంపూర్ణంగా అప్పగించబడటానికి కానీ ఇవన్నీ కూడా మూలమైతే ఇవన్నీ 4-5 పాయింట్స్ చెప్పాను మూలమైతే అది జ్ఞాపకం తీసుకోవాల్సి ఉంది. అందుకోసం ఈ మహిమాయుక్తమైన తెరలు
ఈ ధ్వజస్తంభానికి కట్టబడ్డాయండి, కట్టబడ్డాయి. ఈ బైబిల్ గ్రంథం ఓపెన్ చేయాలి మానవ లోకానికి. పాపైన మానవుడు గ్రహించలేకపోతున్నాడండి, పరిశుద్ధులైన వ్యక్తులే గ్రహించలేకపోతుంటే పాపైన మనుషుడు ఏం గ్రహిస్తాడండి? ఏం గ్రహిస్తాడు? పాపంలో పుట్టి, పాపంలో పెరిగి, పాపంలో జీవించి, పాపమే నాకు ఆశ్రయంగా పెట్టుకుని ఈ పాప బ్రతికి బాగుందని చెప్పి జీవించే వ్యక్తులకి ఈ బైబిల్ గ్రంథం ఎలా తెరవబడుతుందండి? ఎలా ఓపెన్ చేయబడుతుంది? ఏం చెప్తారు? రక్షణ లేని వ్యక్తి, రక్షణలో ప్రకాశించిన వ్యక్తి, రక్షణలో ఉన్న మహిమతరంలోనికి ఆత్మ వెళ్ళలేని వ్యక్తి, రక్షణలో తన అంతర్యం బదిలిపరచబడి పరిశుద్ధపరచబడిన వ్యక్తి, క్రీస్తు యొక్క రక్తం చేత హృదయం శుద్ధి చేయబడిన వ్యక్తి, క్రీస్తు యేసు యొక్క ఆత్మలో పరిశుద్ధ ఆత్మ వేదన పడిన వ్యక్తి, తన ఆత్మ అపవిత్రమైన స్థానంలో నిలబడినప్పుడు పరిశుద్ధ కొరకి అంగార్చిన వ్యక్తి, పరిశుద్ధ స్థానాలు ఎలా హస్తగతం అవుతాయి? ఎలా హస్తగతం అవుతాం అంటే ఎలా స్వాధీనపరచబడుతుంది? అంతర్యం చూస్తానికి చిన్న అంతర్యం అది, కానీ అది మహా పెద్ద పెద్ద ప్రపంచం ఉంది. హృదయం చూస్తానికి చిన్నది కానీ మహాప్రపంచం. 6000 సంవత్సరాల నాటి పాపం వ్యక్తి సమూహంతో నింపడినటువంటి హృదయంతరంగం ఇప్పుడు పాపం 6,000 సంవత్సరాల దగ్గర నుంచి, మొదటి శతాబ్దం దగ్గర నుంచి 6,000 7,000 సంవత్సరాలు మనం నడుస్తున్నాం. అటువంటి అన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ పాప ప్రపంచం కళలతో నింపడిన హృదయం ఉంది. ఈ హృదయంలో క్రీస్తు ధ్వజస్తంభం కట్టబడినప్పుడు నీ హృదయం, ఈ హృదయం అంటే నీ హృదయం అనే కాదు, నా హృదయం అందులో చచ్చబడింది. లేకపోతే ఈ వాక్యం నేను ఎలా చెప్తాను? వాక్యం ఎలా చెప్తారండి? డిఫరెన్స్ బైబిల్ చూసుకోండి, లేదైనా పుస్తకాలు ఉంటే చూసుకోండి. ఈ వాక్యం దాంట్లో ఉందండి మీరు చెప్తున్నారంటే మీరు అనుకోవచ్చు చెప్తున్నాను. అదే అక్కడ రిఫరెన్స్ బైబిల్ చూడటానికి కాదు, ఏ సంవత్సరానికి కాదు. నా ఆశ్రయం ప్రభువే, పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధాత్మ దేవుడిలో నా హృదయం శుద్ధీకరించబడుతుంది. అదే నా జీవితానికి ప్రధానమైనటువంటి యథార్థమైనటువంటి జీవితంలో ఆత్మ వర్ధిల్లితే క్రీస్తు యేసు యొక్క ముఖదర్శనం అందులో ఉంటుందని విషయం దేవుని వాక్యం చెప్తుంది. మన హృదయ అంతరంగం కూడా చెప్తుంది. యథార్థ హృదయంలో, నీతి కలిగిన హృదయంలో, కళలు హృదయంలో, ఆ కళలో ప్రకాశించే కళల హృదయం ఉంటాయి. తర్వాత ముందుకెళ్తున్నాను. ఇప్పుడు మీకు చెప్పింది మహిమైశ్వరంతో కూడిన కళలో ఆ కృప కలిగిన ఆ కృపాస్తంభం మీద పుట్టబడింది. చూస్తానికి రాతిస్తాము, చూస్తానికి ఆ కలవరిస్తూ రాతిలాగా బిగుసుకుపోయినప్పుడు హోమం చేయబడినటువంటి ఆ స్థాయి ఎన్ని పాత నిబంధనలు ఉన్నాయో, ఎన్ని 5 రకాలైనటువంటి అర్పణలు బలి అర్పణలో తెలుసు కదా. 5 కంటవచ్చు కానీ రావటం నాకు. దాంట్లో పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, దహన బలి, ఇన్ని ఉన్నాయి కదా. ఈ బలుల్లో ఎన్ని బలులు క్రీస్తులు చెప్పట్టాయో, కలవరి స్థితిలో ఈ బలుల స్థానాలన్నీ కూడా తన ఆత్మ ఆ స్థానం నిలబడింది. ఆ బలులన్నింటినీ కూడా సంపత్ చేశాడు దేవుడు. క్రీస్తు ఎలా హోమం అయిపోయాడు అగ్నికి ఆహుతైపోయాడు అనమాట. పాపం కోసం, మనిషి యొక్క పాపం కోసం ఆయన అగ్నికి ఆహుతైపోయాడు. ఈ స్థానాలు ఒక హృదయంలో ఎలా నిలబడతాయంటే, ప్రభు లక్ష్యం నిలిస్తే ఈ లోక సంబంధమైన పాపం విషయంలో నీ ఆత్మ ఆహుతైపోయిందా? ఈ లోక సంబంధమైన అపవిత్రతలో నీ హృదయం ఆహుతైపోయిందా? ఒక్క మాట అంటే కూడా పడదు కదండి. ఒక్క మాట అంటే కూడా పడదు కదా, చిన్న మాట అంటే కూడా పడదు కదా, వెంటనే జవాబు చెప్పేస్తారు దాన్ని. అటువంటి పరిస్థితుల్లో నేను పరిశుద్ధులు ఉన్నారండి. అపవిత్రులు కాదు చెప్పేది, పరిశుద్ధులు. ఒక మాట అంటే కూడా పడనటువంటి పరిశుద్ధులు లోపల ఉన్నారండి. హృదయం అంతరంగంలో ఉన్న అహం అంటే పాపం అనేది అది ఎదుగుతుంది చాలా సార్. మన హృదయం ఎంత పరిశుద్ధపరచబడినా సరే చిన్న విషయంలో అహం ఎదురు తిరుగుద్దనే విషయాన్ని కూడా నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుని వాక్య పదంలో చూసినట్లయితే ఇంకా చూస్తానికి రాతిస్తంభం అండి అన్నాడు. పరమగీత గ్రంథంలో అన్నాడండి, అది చలురాతి స్తంభంలా నిలబడ్డే. చలురాతి స్తంభంలా ఈ పాదాలు, ఈ కాళ్ళు చలురాతి స్తంభంలాగా పరలోకం నుంచి భూమి మీద నిలబడ్డండి. చూస్తానికి మహిమతో కూడినటువంటి ఆ యొక్క మార్గాలు, ప్రభుతో కూడినటువంటి మార్గాలు ఇంకా చూస్తే అటువంటి ఆయన కాళ్ళు స్తంభాలను నిలబెట్టుకుంటే ప్రపంచంలో పాపైన మానవులో ఆశ్రయించడానికి రాతి స్తంభాలు మానవ శరీరాకారంగా ఆయన రాతి స్తంభం అనే కలవరి స్థితిలో ఎలాగా నిలబడిపోయాడో ప్రభు అలాగా ఆయన మహిమ కలిగినటువంటి ఆ మార్గాన్ని గుండా ప్రభు వచ్చినప్పుడు భూలోకి వచ్చినప్పుడు రాజు కలిగినటువంటి ఆ ధ్వజస్తంభం భూలోకంలో ఎప్పుడు పెరిగిందండి? నీకోసం నా కోసం కదా ఆ ప్రభు చేసిన.
ఒక వ్యక్తి ఏం చేయలేకపోయినా సరే ఆ రాతి స్తంభాల మీద, ఆ పాదాల మీద పడినప్పుడు ఏడుస్తాడండి ఒక వ్యక్తి. ఒక పరిశుద్ధుడు ఎంత కన్నీరు కారుస్తాడో ఆ వ్యక్తి పరిపూర్ణత చెందుతాడండి. ఒక వ్యక్తి ఎంత కన్నీరు కారుస్తాడో క్రీస్తు యొక్క పరిపూర్ణతలో అతని ఆత్మ వద్దులుతుంది, వద్దులుతుందండి. లేకపోతే వద్దులు ఆత్మ వద్దులని ఉన్న చుట్టని ఆత్మ ఉంటే కనుక ఆ వ్యక్తి ఏదో జాగ్రత్త స్థితిలో ఉన్నారు అన్నమాట అర్థం. ఆ విషయం నేను ఈ విషయం వదిలేస్తున్నాను. తర్వాత ముందుకెళ్తున్నాను. ఈ అక్షయ కాంతిరేఖలు మీ హృదయంలో చూస్తానికి క్రీస్తు యొక్క రక్తం అనేది చూస్తానికి మీకు ఏమి కూడా కనబడుతుంది. రక్షించబడిన వ్యక్తిని ప్రభు నీ కోసం ప్రాణం పెట్టాడు అనేది ఆ రక్తం యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క ప్రేమ నీ హృదయానికి అవుతుంది తప్ప అప్పుడు నీకు ఏమి కూడా తెలియదు. రక్షణ అనేది నా కోసం ప్రాణం పెట్టాడు ప్రభు, ఆ ప్రేమ అనేది ఒక కణజాలం ఉంటూ ఉన్న బిందువు అండి. మహిమైశ్వర్యంలో నుంచి పరలోక మహిమలో నుంచి దిగి వచ్చినట్టు ఒక బిందువు అంటే ఒక స్పాట్ అది. భూలోకంలో ఆయన వెలుగు ప్రకాశింపజేసినప్పుడు ఈ వెలుగు యొక్క రెక్కలు, ఈ వెలుగు యొక్క రేఖలు, ఈ వెలుగు యొక్క కౌగిలి అంటే ఆ చేతులు ఆయన యొక్క గుణగణాలని, పరిశుద్ధుని యొక్క గుణగణాలని భూమి మీదకి ఒక విత్తనాలు జరిగినట్టు ఒక వ్యక్తి అలా జరిగిందండి. ప్రపంచం అంతట్లో ఈ వెలుగు ఒక విత్తనాలు జరిగినట్లు, ఒక మానవుడు పంట భూమిలో విత్తనాలు జరిగినట్టు ఆ వెలుగు విత్తనాలు జరిగింది ఈ భూలోకంలో. యాకోబు దీవిస్తూ అంటాడు, ఈ పంట చక్కగా మాట ఉందండి అక్కడ, యెహోవా దీవించిన చేను సువాసన అంటుండండి. ఇస్సాకు ఏసావు అనుకుంటున్నాడు కానీ తన ఆత్మలో నీ పంట యెహోవా దీవించిన చేను సువాసన ఉండాల్సిన ఆ చేను సువాసన ఈ పాప ప్రపంచంలో నిలబడిన నీ జీవితంలో ఈ చేను సువాసన, పరిశుద్ధుని యొక్క సువాసన ఇంకా లోకమే ప్రకాశించలేనటువంటి ఆ స్థానాలు, ఆ వెలుగు స్వరూపం అంటే ఆయన వెలుగు కలుగుగా కన్నప్పుడు ఆయన నోటి నుండి వచ్చినటువంటి ఆశ్రమం భూమి మీదకి ఇన్ని కణజాలాలని భూమి మీదకి పరిశుద్ధం, భూమి ఫలవంతమైపోయింది, చీకటి లోకం ఫలవంతమైపోయింది. అంటే ఆది కాలంలో భూమి సృష్టించినప్పుడు ఈ విధంగా వెలుగు చుక్కలు ప్రకాశించి డ్యాన్స్ చేసి నృత్యమడేయో అలాగా ఈ వెలుగు కణాలు నృత్యమడేయండి. ఆయన గుణగణాలు క్రీస్తు మహిమను ప్రకటిస్తూ వచ్చేయండి. క్రీస్తు యొక్క జీవాన్ని ప్రకటిస్తూ వచ్చి అందులో ఇంకో మానవుని తయారు చేయలేదు. ఒకప్పటికి మానవుని తయారు చేయలేదు, తన రూపంలో చేస్తున్నాడు, తన స్వరూపంలో చేస్తున్నాడు. ఇది మట్టిని తీసుకున్నాడు. అప్పటికి ఇంకా ఆయన అంత తేజవంతమైన భూమిని లోపల తీసుకొచ్చాడు. ఆయన చీకటి భూమి జలాలలో చీకటి అయినటువంటి నీరు, ఆ నీటిలో ఆయన పడేటువంటి వేదన, ఆయన కన్నీటి దారులలో కప్పబడినటువంటి ఆ జీవం, ఆయన కన్నీటి దారులలో కప్పబడినటువంటి ఆ జీవం ఆ నీళ్ళల్లో ఎలాగ నింపబడిందో ఆ నీరు ఈ ప్రపంచమంతా ఆకాశం కింద, ఆకాశం పైన, చుట్టూ ఈ గోడ అంతా కూడా నింపబడిందండి. ఆకర్షణ శక్తి, భూమి ఆకర్షణ శక్తి. ఈ భూమి ఆకర్షణ శక్తిలో ఈ నీటి జలాలు ఎన్ని చోట్ల ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మనం వచ్చే సైన్స్ లో చాలా గ్రహాల్లో నీరు ఉన్నాయని మనం ఉంటున్నాం. మనం చదువుతుంటాం కదా, చదువుతున్న సమయంలో మరి ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధమో నాకు తెలియదు, కానీ నీరుంది. చంద్రుడిలో చూస్తే నీరుంది. చంద్రుడు భూమికి ఉపగ్రహం అంటే చిన్న గ్రహం, భూమి దగ్గరలో ఉన్నటువంటిది చిన్నది. అవి ప్లానెట్ లో చేర్చబడ ఉపగ్రహం అని చెప్తారు దాని చంద్రుడిని. అలాగా కొన్ని గ్రహాల్లో వాటర్ ఉందని చెప్తారండి. మనం రీసెంట్ గా కొన్ని చదివాను. దాంట్లో ఏముందంటే ఒక కొత్త గోడ ఉంది, దాని పేరు పెట్టారు దాని మీద. దాంట్లో బంగారం ఉంది, ధననిధులు ఉన్నాయి. ఎన్ని ధననిధులు ఉన్నాయంటే ఎంత బంగారం ఉందంటే అంటే బంగారు పడలు ఉన్నాయండి దాంట్లో. అది రీసెంట్ గా వస్తూనే ఉంది మనకి దీంట్లో చూడటానికి. అంత నేను చదవకపోయినా కొంచెం చదివాను నేను. ఎందుకు చదివానంటే ఇది ఎంతవరకు నిజం అనిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం? దేవుని యొక్క మహిమైశ్వర్యం ఈ గోళాలలో ఎక్కడ చూసినా సంపద పెట్టాడండి ఆయన. చూస్తానికి కొన్ని గోళాలు మామూలుగా ఉన్నాయి, కానీ కొన్ని గోళాలలో వాళ్ళు వెతికే కొద్ది సంపద లభించింది. కానీ ఈ భూగోళం ఈ ఎర్త్ అనేది, ఈ ప్లానెట్ అనేది దేవుని మహిమ చేత నింపబడింది. మనిషిని జీవించడానికి యోగ్యంగా చేయబడింది ఈ ప్లానెట్ అనమాట. అందులో జీవకణాలు ఉన్నాయి, క్రీస్తు యేసు యొక్క జీవకణాలు. క్రీస్తు వస్తాడు, వచ్చినప్పుడు ఆ క్రీస్తు మార్గాలు ఈ పాత నిబంధనలో వ్యక్తమొచ్చింది. దేవుడు నాకు వాడిని క్రీస్తు నూతన నిబంధనలో బలియాగం చేయబడాల్సిందే, నాకు వాడిని క్రీస్తు నూతన నిబంధనలో తన ప్రాణాలు అర్పించవలసిందే. ఏషియా గ్రంథంలో అంటాడు, ఆయన గురించి చెప్తాడండి, లేక మొక్క నేను
ఎండిన భూమిలో మొలిచిన మొక్కలు అతడు ఆయన దగ్గర లేత మొక్కలాగా పెరిగాడండి. ఈ భూమి మీద ఆయన లేత మొక్కలాగా, ఎండిన భూమి అంతా, ఆ భూమిలో ఎండిన భూమిలో మొలిచిన మొక్క ఎలా ఉంటుందండి? లేత గట్టి చూసాం కదా, ఎండాకాలంలో చిన్న మొక్కలు మొలుస్తాయి. మామిడి టెంకలు నిలుస్తుందండి, భూమిలోకి వెళ్ళినప్పుడు మొక్కలు వస్తాయండి. అంతా ఎక్కడ చూసినా వేడి, ఆ వేడిలో చిన్న మొక్కలు మొలుస్తాయండి, అందంగా, చాలా సుకుమారంగా. అలాగే ఈ పాప ప్రపంచంలో నియంత్రణలో ఆ యొక్క మొక్క, ఆ జీవం క్రీస్తులోని తీసుకురాబడింది. ఆ జీవం, ఆ జీవాన్ని ఎప్పుడైనా కనుగొన్నావా? ఆ జీవంలో ఎప్పుడైనా నీ ఆత్మ దాని గురించి ఆలోచించావా? క్రీస్తు యేసు జీవములు ఆత్మ నియమము పాప నియమం నన్ను విడిపించింది. రోమి రాసిన పత్రిక 1:1 ఆ స్థాయి ఆత్మ ఎప్పుడైనా జరిగిందా? ఆత్మలో ఎప్పుడైనా జరిగిందా? దేవుని సన్నిధిలో ప్రార్థన అనుభవాల్లో ఆ స్థాయిలో ఉన్నటువంటి వారు ఎంత ఆత్మలో పరిపూర్ణత చెందడానికి ఎంత వేదన పడతారో అది ఎప్పుడైనా జరిగిందా? ఎప్పుడైనా జరిగిందంటే ఒకసారి జరిగేది కాదు, అది జీవితకాలం అంతా కూడా జరిగేది. ఆ జీవితకాలం అంతా జరిగేటటువంటి నీ అక్రందంలో ఈ పరిశుద్ధ స్థానాలు నీ ఆత్మ కట్టబడతాయి. లేకపోతే అంతరంగంలో పరిశుద్ధ స్థానాలు కట్టబడవు. ఒక్క రక్షణతోనే ప్రారంభమయ్యి ఆ రక్షణ అంతవరకు ఉంటుందో ఎండిపోద్దో అని నిజమైన రక్షణ అయితే ప్రకాశిస్తుంది, ఉద్యోగ రక్షణ అయితే అంతటిగా ఆ వేలు ఉండదు. కానీ నిజమైన రక్షణ మాత్రం అది ఎప్పుడు కూడా ఎండిపోదు, ఫలాలను ఇచ్చేది, ప్రకాశమానమైన తేజో అవసరమైన క్రీస్తుని వ్యక్తపరిచేది. అందులో ఆ ప్రభు నివాసం ఉంటాడు, అందులో ఆ మంచి పదార్థం పరిశుద్ధాత్మ యొక్క స్థానాలు అందులో ఇవ్వడి ఉంటాయి. రక్షణలో ఆత్మ ఎంత ఎన్లార్జ్ చేయబడుతుందో అంటే ఎంత విశాలపరచబడుతుందో అంటే అంత విశాలపరచబడుతుందండి. ఎంత విశాలపరచబడుతుందో సత్య స్వరూప దర్శనం నీ ఆత్మకి అంత ఇవ్వబడుతుంది. ఎంత ఇవ్వబడుతుందో పరిచర్యలో క్రీస్తు మహిమను నువ్వు చూపించలా, నీ ఆత్మ అందులో ఉంటే ఆయన చూపిస్తాడు. ఈ ద్వారా ఏదో చేశాను నేను చెప్పుకోవడానికి కాదు, ఆయన నీ ద్వారా ఆయన మహిమను ఉపాధిపై చేస్తాడండి హృదయంలో. అది దేవుడు జరిగించే కార్యాలు. ఆ విషయం నేను ముందుకు వెళ్తున్నాను. అందుకోసం ఈ చూసినట్లయితే కనుక పరిశుద్ధ చర్యల గురించి ఇంకా ముందు చెప్పడానికి, తర్వాత ఈ మహిమయ సమయానికి ఈ కృప నేను ద్వారం తెచ్చిందండి. ఈ ద్వారం తెరిచిన కృప నీ హృదయంలో బైబిల్ గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రికల్లో, ఈ పత్రికలు అన్నింటిలో కూడా చిన్న కృప అండి, చిన్న బిందు నీ ఆత్మ తెరవబడింది. దాన్ని సాధకం చేస్తావు. నువ్వు సాధకం చేస్తుంది ఈ కృప ఏం చేసింది? తెరవబడతా వచ్చిందండి. అప్పుడు మనకి లోయలు వస్తాయి. లోయలు ఎందుకు వస్తాయండి? శ్రమలు, చాలా శ్రమలు, విపరీతమైన శ్రమలు, తట్టుకోలేని శ్రమలు. ఆ లోయలో పిల్లలుంటాయి, ఈ కృప ద్వారాలు తెరవలసింది. ఆ లోయల్లో ఆ ప్రేమానుబంధాన్ని నేను చూడాలంటే ఈ ద్వారం తెరవడాల్సిందే. తర్వాత పరమగీత గ్రంథాల్లో విందుశాల అనుభవానికి వెళ్ళాలంటే ఈ కృప ద్వారం తెరవాల్సింది. ఈ కృప మాత్రమే కాదు, ప్రేమ అనే ద్వారం తెరవడాల్సింది. ఆ విందుశాల అనుభవాల్లో ఆ ప్రేమ యొక్క స్పర్శ అనుభవించాలంటే ఈ కృపలో పెట్టాలి, ఆయన ప్రేమలో పెట్టాలి, ఆయన యొక్క గుణగణాలు ప్రతి గుణగణాల్లోనికి వెళ్ళాల్సిందే. కృప మహదేశంలో నువ్వు అనుభవించాలంటే ఈ కృప మార్గాలు చిన్నది, ఒక పెద్ద దానికి ఒక చిన్న మూత పెడతారనుకోండి, ఆ మూత తెరవబడితేనే నీ ఆత్మ దాంట్లోకి వెళ్తేనే ఆ కృపలో అర్థమవుతుంది. షారోన్ వ్యాలీస్ ఏంటో, షారోన్ వ్యాలీస్ దాంట్లో దేవుడు చూపించాడు. కానీ అంతరంగంలో షారోన్ వ్యాలీస్ ఉంటే కనుక ఎటువంటి వ్యాలీస్ దాంట్లో ప్రతి చెట్టు దగ్గర తీసుకెళ్తాడు, ప్రతి పుష్పం దగ్గర తీసుకెళ్తాడు, లోయల్లో తీసుకెళ్తాడు, లోయల్లో ప్రవహించే ఆ యొక్క తేజస్సును చూపిస్తాడు. ఆ తేజస్సులో ప్రకాశించే రాళ్ళను చూపిస్తాడు. ఏ రాళ్ళండి? గులకరాళ్ళు కాదండి, నవరత్నాలు, 12 రత్నాలు దాంట్లో చూపిస్తాడు. ఈ 12 రత్నాలు ఎలా కట్టబడ్డాయని చూపిస్తాడు. పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుని యొక్క ఆ యొక్క బ్రెస్ట్ ప్లేట్ లో ఉన్నటువంటి అవి తను జపం చేస్తున్నప్పుడు దాంట్లో 12 రత్నాలు ఎలా ఉన్నాయో చూపిస్తాడు. అతి పరిశుద్ధ స్థలంలో ఒక మార్గం చూపిస్తాడు. దాంట్లో ఈ రత్నాల్లో 12 రత్నాలలో ఒక్కొక్క రత్నంలో నీలం అంటే క్రీస్తు యొక్క దైవత్వాన్ని ఇప్పి చూపిస్తాడు. తర్వాత పచ్చంటే క్రీస్తు యొక్క న్యాయానికి చూపిస్తాడు. తర్వాత వైడూర్యం అంటే అపరూపమైన ఆ వైడూర్యం అంటే ఆయన రక్షణ ఎంత ఆ వైడూర్యం ఎంత అపరూపమైనదో, ఎంత వరమో అది అపరూపమైన వరముతో ప్రభుత్వ లోకం చూపిస్తాడు. ఈ 12 రత్నాల్లో క్రీస్తు యొక్క మహిమ యొక్క తేజస్సు చూపిస్తాడు. ఇవి ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలలో ఎందుకు చెప్పబడ్డాయి అంటే ఈ 12 గోత్రాలు
క్రీస్తు వేస్తే పరలో ప్రకారం మీద కట్టబడాలి కాబట్టి, క్రీస్తు మహిమలో ప్రత్యక్షపరచబడాలి కాబట్టి అవి చూపించాడండి. వీళ్ళేదో పెద్దవాళ్ళు గొప్పవాళ్ళని చూపించలేదు. ఒకటి, ఈ 12 పత్రాలు పరలోక యెరూషలేముకి ద్వారాలు తెరిచినటువంటి వారు ఆ సబ్జెక్ట్ మీద వెళ్ళలేదు. చాలా పెద్ద సబ్జెక్ట్ అయిపోతుంది. అటువంటి మార్గాలు చూపించండి. ఈ వ్యాలీస్ లో, ఈ వ్యాలీస్ అంటే అదండి వ్యాలీ, షారోన్ వ్యాలీ. నీకు ఎప్పుడైనా వ్యాలీలోకి వెళ్ళిందా? ఇప్పి చెప్పడానికి, ఇప్పి చెప్పకుండా చూడకుండా కల్పనా కథలు చెప్తే ఎంతో చెప్తారండి. కల్పనా కథలో వ్యక్తి ఎందరూ చెప్తారు, కొంచెం చెప్తారు, చెప్తే ఒక పావుండి చెప్తారండి. అంతకు నేను చెప్తారు కల్పనా కథలో. నీ ఆత్మ అనుభవించిన విధానం క్రీస్తులో, అది నువ్వు చెప్పడానికి నీకు సమయం సరిపోదు, సంవత్సరాలు సరిపో అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతాను. ఆ ప్రభు పరలోకం నుండి దిగి వచ్చాడండి ఆ వ్యాలీలోకి. ఆ ఒక్క వ్యాలీ కాదు, ఎన్ని వ్యాలీస్ మెన్షన్ చేయబడింది షారోన్ వ్యాలీ అని చెప్పి. అప్పుడు చూసి కళ్ళు తెరవబడ్డాయి, సొలొమోను కళ్ళు తెరవబడ్డాయి. క్రీస్తు ప్రేమకు, రాబోయే క్రీస్తు ప్రేమని అనుభవించి కళ్ళు తెరవబడ్డాయి. తనకి కళ్ళు తెరబడి అప్పుడు విడిచిపెట్టాడు పాపాన్ని. అప్పుడు విడిచిపెట్టాడండి ఆ పాపాన్ని. అప్పుడు విడిచిపెట్టాడు. అప్పటి వరకు ఆ పాపం విడిచిపెట్టలేదు. ఎటువంటి పరిస్థితుల్లో తను జీవించాడు. నా గోత్రం, నా యొక్క యెహోవా ఆ యొక్క వెలుగు అతని గోత్రం నుంచి రావడానికి దేవుడు దావీదుకి ఎలా వాగ్దానం చేశాడు. ఈ 12 గోత్రాల్లో 2 గోత్రాలు ఎన్నుకొని 2 గోత్రాలు మాత్రమే సులభం ఇవ్వండి. ఈ 2 గోత్రాలు తన యూదా వంశ గోత్రంలో ఆ దీపం వెళ్ళడానికి, దావీదుకి ఇచ్చిన అర్థం నెరవేర్చడానికి దేవుడు సొలొమోనుని ఎటువంటి స్థాయి తీసుకొచ్చాడండి. లాస్ట్ కూర్చోబడి అటువంటి స్థాయి తీసుకొచ్చాడండి. ఆ ప్రేమను రుచి చూపించండి. సంగమా, క్రీస్తు ప్రేమను రుచి చూడకుండా సేవ చేయలేవు. క్రీస్తు ప్రేమను రుచి చూడకుండా దాన్ని ఆశించి సేవ చేయలేవు. పవిత్రమైన క్రీస్తు ప్రేమతో నీ హృదయాంతరం కట్టుబడకుండా సేవ చేయలేవు. ఎవరో వీరు కాదు, నేను కాదు, మరెవరు కూడా సేవ చేయలేదు. కానీ ముందుకు వెళ్తున్నాను నేను. రక్షణ కాంతి రేఖలో తెచ్చేయండి. ఆ రక్షణ కాంతి రేఖలో ఆ రక్షణ వైఢూర్యంతో, దైవత్వంతో, నీలంతో, లేకపోతే పుష్పరాగంతో, సువర్ణంతో, గోవైదికంతో ఉండే కదా. దాంట్లో 12 ఉంటాయి. దాంట్లో తర్వాత పచ్చతో, తర్వాత సూర్యకాంత సూర్యకాంతంతో పద్మరాగంతో, అవన్నీ కూడా పద్మరాగం, సూర్యకాంత పద్మరాగంలో పోలినటువంటి అవన్నీ ఇశ్రాయేలు గోత్రాలను చూపించాడు. నూతన నిబంధన సంఘానికి ఆయన శరీరమే రత్నాలమయమైపోయాడండి. కల్వరిలో రక్తం ఖర్చడానికి, ఈ పాపం దాహం తెచ్చడానికి, ఈ పాపాన్ని హతమార్చడానికి, ఈ పాపంలో పరిశుద్ధులు ప్రకాశించడానికి, నీ హృదయాంతరంలో తెరవడానికి, పరిశుద్ధులు క్రీస్తులో సమైక్యత చెందడానికి 5 రూపాంతర అనుభవాలు చెప్పాను. ఆ రూపాంతర అనుభవాలు మళ్ళీ మిస్ అయింటే నాకు తెలియదు. 5 రూపాంతర అనుభవాలు చెప్పాను. దాంట్లో ఒక్కడ మాత్రం నాకు జ్ఞాపకం ఉంది. ఏంటంటే, క్రీస్తు రక్తం ద్వారా నీ అంతరంగం క్రీస్తు మహిమలో రూపాంతరం చెందాలి. క్రీస్తు రక్తం తప్ప నీ హృదయం క్రీస్తు మహిమలో రూపాంతరం చెందాలంటే అందులో కృప నిలబడి ఉంది. ఆ కృపకి పాత్రుడు అయితే నీ హృదయాంతరంగం క్రీస్తు మహిమలోకి రూపాంతరం చెందుతుందంటే ఆ కణజాలాలు నీ ఆత్మలో ప్రకాశిస్తే, లేకపోతే అసాధ్యమైన విషయం అని నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుడు వాక్య భాగాలు ఒక పేజీ అవ్వలేదండి, మరి ఒక పేజీ అవ్వలేదు. తర్వాత పాపం లేని పరిశుద్ధుడు ఆయన కృప గురించి చెబుతూ యోహాను సువార్తలో ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను పొందితేమి, ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను పొంది, అంటే ఇంత పరిపూర్ణమైన స్థానాలు కృపలో దాచిపెట్టబడి ఉంది. ఈ పరిపూర్ణమైన స్థానాలు ఒక కృపలో దాచిపెట్టబడి ఉన్నాయి, ప్రేమలో దాచిపెట్టబడి ఉన్నాయి, ఆయన వాక్యంలో దాచిపెట్టబడి ఉన్నాయి, ఆయన పరిశుద్ధంలో దాచిపెట్టబడి ఉన్నాయి, ఆయన జ్ఞానం దాచిపెట్టబడి ఉన్నాయి. అంతకుముందు మీకు చెప్పిన విషయాలు ఇప్పుడు నేను చెప్పడం లేదు. అంతకుముందు చెప్పినా సరే ఆ విషయాలు ఒక్క విషయం కూడా ఇప్పుడు నేను నాకు రాలేదు. అప్పుడు ఏం చెప్పానో మరి నాకు తెలియాలి. ఒకటి మీకు చెప్తున్నాను నేను. దాని తర్వాత ముగించాలి కాబట్టి ముందుకు వెళ్ళడానికి కుదరదు. నాకు 10 నిమిషాలు టైం. తర్వాత ఈ కృపామహేశ్వరం అనేది యుగాలు దాచిపెట్టబడింది. యుగాలు అంటే యుగాలు అంతరించుకుంది. ఈ కృపామహేశ్వరం రాబో యుగాల్లో కనబరిచిన యుక్తమని రాయబడిందండి. అది ఎఫ్సి పత్రికలోనే ఉంది. రాబో యుగాల్లో ఈ కృపామహేశ్వరం పొంగి పెళ్లిపారింది. పరిశుద్ధుల జీవితాల నుంచి, పరిశుద్ధుల కుటుంబాల నుంచి ఈ కృపామహేశ్వరం యేసుక్రీస్తు కృప వలన అది పొంగి ఏరులై పారిందండి. ఏరులై పారింది, ఏరులై ప్రారంభించింది. ఇక్కడ చూసిన జీవపోటలు సంఘం అనేది ఆ జీవాన్ని ప్రబలింపజేస్తూ వచ్చిందండి.
సేవ అనేది అది. సంఘం క్రీస్తు యొక్క జీవాన్ని ప్రబలిస్తూ వచ్చింది. సంఘం అనేది అదండి. ఆయన శరీరంలో తీయమన్నట్టు సంఘం క్రీస్తు మాదిరి అని క్రీస్తు ఏడుస్తూ వచ్చిందని. అటువంటి వాళ్ళు ఈ లోపల వేళ మీద లెక్కపెట్టాల్సింది, వేళ మీద లెక్కపెట్టాల్సిందని. రోజు రోజు ఈ యుగాలు అర్థమయ్యేటువంటి ఈ ఫాల్స్ ప్రాఫిట్స్ కానీ, ఈ ఫాల్స్ టీచింగ్స్ కానీ ఈ భూమి మీద ఎక్కువైపోతూ వచ్చాయండి. క్రీస్తు యొక్క నిజ స్వరూపాన్ని ప్రకటించలేని, క్రీస్తు యొక్క రూపాంతరంలో ఆ దాచిపడి ఆ మహిమను ప్రకటించలేని నేటి సేవకుల జీవితంలో అటువంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళని బ్రతికినవారండి. వాళ్ళు ఏదో నింద మోపుతారు, ఏదో అవమానపరుస్తారు, లేనిపోని నిందలు మోపుతారండి. ఇందుకు కారణం ఏంటంటే ఈ దుష్ట సంబంధమైనటువంటి స్థానాలు, కార్యాలు విశ్వాసులైన వారిని, పరిశుద్ధులను చెప్పుకునే వారిని కూడా మార్చేసే దినాల్లో ఈ దినాల్లో మనం ఉన్న విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. అందుకోసం మొదటి బంధువుల్లో కృపామహిగా నిలబడిందండి. ఆ మాట ఎన్నిసార్లు నేను ఉచ్చరించినా సరే, ఎన్నిసార్లు ఆ పదం ఆ నోటి నుండి వచ్చినా సరే దాని పదజాలంలో, ఆ చిన్న పదజాలంలో ఉన్నటువంటి మార్గాలు చాలా అమూల్యమైన మార్గాలు అందులో దాచిపెట్టబడి ఉన్నాయండి. తర్వాత కృపను గురించి రోగి దర్శన పత్రిక 5వ అధ్యాయం ఆ క్రమంలో కృప ఎక్కడ విస్తరించింది, పాపం ఎక్కడ విస్తరించిందో కృప అపరిమితంగా విస్తరించింది. పాపం ఎక్కడ విస్తరించింది, ఈ కృప ఏం చేస్తుంది? ఎంత పాపం విస్తరిస్తుందో లోపల చాలా మంది చూస్తారండి. పాపాత్మలు చిరకాలం వదులుతారు, ఎంతో మంది చూస్తారు. ఎందుకు దేవుడు ఎందుకు ఇచ్చాడు కాబట్టి వాళ్ళు మారుతారేమో అని దయ చూపించడం కదా. దయ చూపించి వాళ్ళ జీవితాలు మార్చబడాలి. ఆ ప్రేమ అటువంటి ప్రేమ. పాపం ఎక్కడ విస్తరించిందో కృప అపరిమితంగా విస్తరించిందంటే ఆ కృప నిలబడిపోయిందండి. పాపస్థాల్లో కృప వేదన పడుతూ నిలబడిపోయింది. ఎంత భయంకరమైన దినాలు మనం ఉన్నామంటే అది చెప్పలేనటువంటి విషయాలండి. చెప్పడానికి కూడా కుదరదు. ఇప్పుడు చూస్తానికి మేము ఇంట్లో గదిలో ఉండి రహస్యంగా మేము ఫోటో రాస్తే ఎన్నో విషయాలు తెలియపరచబడతాయి. మరి మీకు ఎన్ని తెలియపరచబడతాయి? లోకంలో జరిగే వికృత చేష్టలు, వికృతమైన పాపాలు, లోకంలో జరిగేవి అసలు ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితులు. ఇటు ఏలు కూడా చేసేవారు అదే స్థితి. లేకపోతే దాంట్లో వచ్చే మనుషులు అటువంటి వాళ్ళే. పెద్ద కప్స్ అటువంటి స్థానాల్లోనే ఉన్నాయి. పాపం యొక్క వికృతి చేసిన భూమి మీద వికారత్వాన్ని అసలు దాన్ని చెప్పడం కూడా వీలైన పరిస్థితుల్లో ఈ లోపల ఉన్నటువంటి భయంకర పరిస్థితులు ఆ పాపం అలా విస్తరించింది. పరిశుద్ధులైన ప్రభు ఈ లోకంలో మనకి ఇచ్చిన స్థానాలు చాలా అత్యధికమైన స్థానాలండి. ఎంత గొప్ప దేశాలు అనుకున్నా, అమెరికా అనుకున్నా, ఆస్ట్రేలియా అనుకున్నా ఏముందండి, ఉంది. వారి జీవితాలకు పరిశుద్ధులకు మంచి మార్గం ఉంది. నేను అనుకున్నా పాపాత్మలు చెడిపోయే మార్గాలు ఉన్నాయని అనుకున్నాను. ఇండియాయే భయంకరంగా ఉంటాయి, మన సిటీస్ ఎంత భయంకరంగా ఉన్నాయనుకుంటే ఇంకా విలేజెస్ కూడా ఎంత భయంకరంగా ఉన్నాయంటే అసలు వాళ్ళు చెప్తారు, అసలు నమ్మలేని విషయాలు చెప్తారు విలేజెస్ వాళ్ళలో. అలాంటప్పుడు లోకం అభివృద్ధి చేయగలది, దేశాలు అభివృద్ధి చేయగలది. ఈ పాపం కూడా పరిశుద్ధ స్థానాలలో ఉన్న పరిశుద్ధుల్ని నాటడానికి అవి మిమ్మల్ని ఎవరినైనా సరే అవి మీ చుట్టూ తిరుగుతున్నాయండి. మీ చుట్టూ అంటే నేటి పరిశుద్ధుల చుట్టూ తిరుగుతుంది పాపం యొక్క సమయం అదనమాట. తర్వాత వాక్య భాగాలు ఇంకో మాట చెప్పేసి ముగించేస్తాను నేను ఇంకా 5 నిమిషాల్లో. దేవుని వాక్య భాగాల్లో దేవుని వాక్యం ఎంత పరిపూర్ణమైందో ముందు వాహాల్లో చెప్పాను నేను. తర్వాత ఇప్పుడు కృపా మహిమ అని చెప్పాను. కృపా మహిమ ఆ గరిష్టము భూమికి ఎలా దిగొచ్చిందో అది చెప్పాను. తర్వాత పునరుత్థానం యొక్క మహిమ అనే దాని గురించి కూడా ఎన్నిసార్లు మీకు చెప్పినాను. ఎంతమంది చెప్పినా సరే అది తీరదు. ఎందుకంటే ఈ భూమి మీద కట్టబడినటువంటి స్తంభాలు నేటి సంఘానికి కట్టబడినటువంటి గరిష్టము శిలువ. ఆ శిలువలో ప్రభు కృపా దారులే నిలబడినటువంటి ఆ ప్రభు మహిమాస్తంభంగా నిలబడినటువంటి ప్రభు. అలాగా ఆ స్తంభాలు ఒకరికి 7 స్తంభాలు ఈ యొక్క ప్రభు యొక్క శిలువకి 7 స్తంభాలుగా నిలబడ్డాయి. 7 స్తంభాలు. అప్పుడు నేను చెప్పినటువంటి 7 స్తంభాలు వేరు, ఇప్పుడు చెప్పే 7 స్తంభాలు వేరు. అవి నిలబడిపోతుంది. దాంట్లో కృప ఏం చేస్తుంది? ఒక వ్యక్తికి దేవుని మహిమలోకి తీసుకెళ్ళింది అని చెప్పారు. ఇప్పుడు మీతో మాట్లాడేది కృప దేవుని యొక్క పునరుత్థానం యొక్క జీవం ఉంది. పునరుత్థానం యొక్క జీవం మరితో మాట్లాడుతూ ప్రభు వేదన మరితో మాట్లాడుతుంటాడు. పునరుత్థానంలో జీవమును నేనే అంటాడు. పునరుత్థానంలో జీవమును నేనే, నా ఆయన విశ్వాసించడంలో చనిపోయాను తిరిగి బ్రతుకు. పునరుత్థానం యొక్క జీవం 2-3 విధాలుగా దాచిపెట్టబడి ఉందండి. దాంట్లో ఒకటి మాత్రమే మీకు ఎప్పుడు టెచ్చిస్తూ వచ్చారు. ఒకటి మాత్రమే పునరుత్థానం యొక్క జీవం. ఒక వ్యక్తి క్రీస్తు మరణంలో పాలివాల్సిన వ్యక్తి పునరుత్థానం యొక్క మహిమ యొక్క ఆ తేజస్సు పునరుత్థానం యొక్క జీవం దాని ద్వారా పరిచర్య అత్యధికంగా భావించబడటం మనం చూస్తాం.
ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత క్రీస్తు పునరుత్థానంలో పాల్గొనగల ఆవశ్యం గురించి నేను మీకు మాట్లాడుతున్నాను. ఒక వ్యక్తి క్రీస్తులో జీవించిన వ్యక్తి, క్రీస్తు రక్తం చేత పరిశుద్ధపరచుకున్న వ్యక్తి, ఆ పునరుత్థానం యొక్క లైన్ అనేది ఏంటంటే రక్షణ యొక్క కాంతి వలయంలో ఆ లైన్, ప్రధానమైన లైన్ ఏంటంటే, ఒకటి ప్రధానమైన లైన్ అంటే సిలువలో దానికి ప్రధానమైన మూలం ఏంటంటే పునరుత్థానం యొక్క జీవం, పునరుత్థానం యొక్క ఇది సంఘం యొక్క డాక్టరింగ్ పాయింట్స్. అంటే మెయిన్ డాక్టరింగ్ పాయింట్ సిలువ అనేది బైబిల్ గ్రంథంలో ఎలా వేరుపారిందో, కొత్త నిబంధన ఎలా తెలియపరచబడిందో, రాజులకి ప్రవక్తలకి క్రీస్తు యొక్క సిలువానుభవం ఎలా తెలియపరచబడిందో, నూతన నిబంధనలో అది ప్రత్యక్షపరచబడి పరిపూర్ణం గావించబడిన సత్యం మనకందరికీ కూడా తెలుసు. ఈ సిలువ అనుభవంలో పరిశుద్ధులు వేరుపారినప్పుడు అంటే రక్షణ మార్గంలో నిలబడినప్పుడు ఈ పునరుద్ధానం యొక్క మహిమ దానికి ఇంకా ముందులో అంటే ఆ తెరవబడుతుంది నాకు. అది హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో నూతనమైనది, జీవం కలిగినది ఆయన ఆ తెర పరిశుద్ధ రక్తం ద్వారా అన్న విషయం పరిశుద్ధ రక్తం ద్వారా పరిశుద్ధ స్థలంలోకి ఈ పునరుద్ధానం యొక్క మహిమ పరిశుద్ధ స్థలం నిలబెట్టిందని ఒక వ్యక్తిని అక్కడ నిలబడితే మోషే తీసుకెళ్లి పుస్తకంలో నిలబెట్టి ఇప్పుడు చూడు అన్నాడండి. ఒక వ్యక్తి ఆ ఉన్నతమైన పదశ్రేణి నిలబడితే ఈ సేవానుభవాల్లో ఉన్న రహస్యాలకి మార్గం తెరవబడుతుంది. అది ఎత్తైన కొండలు అనేవి లోయల్లోనే ఎత్తైన కొండల్లో ప్రార్థన అనుభవాల్లో ఆత్మలో ప్రకాశించే ఆ యొక్క ఎలక్ట్రిక్ తీగలు, అంటే ఎలక్ట్రిక్ కాంతి కణజాలాలు ప్రార్థన అనుభవంలో ఆ మహిమలో నుంచి నీ ఆత్మలో ప్రకాశిస్తే ప్రార్థన. అది కనుక ప్రకాశించకపోతే ప్రార్థనలో ఆత్మ తేజవంతం అవ్వదు. ప్రార్థనలో ఆత్మ తేజవంతం కాకపోతే ఎప్పుడు ఇతరులు విమర్శించడమే, ప్రార్థన చేసేవారు విమర్శించడమే, ప్రార్థన చేసేవారిని దూషించడమే, ఆత్మలో ఏకత్వం చెందే వ్యక్తుల్ని ఎప్పుడు వాళ్ళని అవమానపరచడం, నడిస్తే అవమానం, కూర్చుంటే అవమానం, ప్రార్థన చేస్తే అవమానం, అలా ఎన్నో చూడవలసి వచ్చిందని జీవితంలో ఎన్నో చూడవలసి వస్తుంది అటువంటి భార్య దగ్గర నుంచి. ఎందుకంటే అర్థమైపోతుంది పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మను టచ్ చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ఎటువంటి మార్గంలో నడుస్తాయంటే అటువంటి మార్గంలో నడుస్తాయండి అని నేను చెప్పడానికి కుదరదు. పెద్ద వాళ్ళు భక్సింగ్ గారు లాంటి లానంకు లాంటి వాళ్ళు చెప్పాలి ఈ సత్యం. అల్పురాలని నేను చెప్పడానికి కుదరదు, తెలిసినా సరే నేను చెప్పాను, నాకు అది సాధ్యపడదు. ఆ విషయాన్ని ఎంతో మంది ఉన్నారు భక్తులు, పరిశుద్ధులు ఏడుస్తారు, అంగులాస్తారు దేవుని సన్నిధిలో ప్రార్థనలో కన్నీరు కలుస్తూ వాళ్ళు వేసే కేకలన్నీ ఎటువంటి కేకలు వేస్తారంటే వారి రహస్య ప్రార్థనలో ప్రభు సన్నిధిలో వారి అంగలార్పు దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేయబడుతుంది. బంగారు పక్షాలతో లిఖించబడుతుంది, ఆయన కవిలలో దాచిపెట్టబడుతుంది, ఆయన పుస్తకంలో దాచిపెట్టబడి ఉంటుంది, ఆయన బాటిల్లో దాచిపెట్టబడి ఉంటుంది. నాకు నేను దావీదు రాసిన కీర్తనలు 56 అధ్యాయంలో అధ్యాయం నాకు జ్ఞాపలేదు, కానీ దాంట్లో ఉంది ఒక అధ్యాయంలో ముందు భాగంలోనే ఉంటుంది. దాంట్లో తర్వాత ఆ రక్తం అనేది ఏంటంటే తీసేసే రక్తం అనేది అంత ధరని ప్రవహించిందని మానవ ఎలా ప్రబలిందంటే ఒక కలోరి కొండ మీద అనుకుంటున్నాం. కలోరి కొండ మీద ప్రవహించిన రక్తం ప్రపంచం తేరి చూసిందండి. అప్పుడు టీవీలు లేవు, కంప్యూటర్స్ లేవు, ప్రపంచం తేరి చూసింది ఏం జరుగుతుంది, యెరూషలేము కొండ మీద, కలోరి కొండ మీద ఏం జరుగుతుంది అని సత్యం తెలియపరచబట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వ్యాపించాడండి. ఆయన వ్యాపించాడు, ప్రపంచమంతా వ్యాపించాడండి. ప్రపంచమంతా ఆ యొక్క స్వార్థని ప్రపంచాన్ని వెదజల్లిన పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదటి సినాయి కొండ మీద మార్గం ఒకటైతే కలవరి కొండ మీద మార్గం ఒకటి. సినాయి కొండ మీద ధర్మశాస్త్రం ఇవ్వడానికి ప్రభు ఆయన యొక్క గర్జన ఎలాగా సినాయి కొండ మీద ప్రతి గమనించిందో ఆ గర్జన ఆ ప్రకటనలో భూలోకం అంతా కూడా వెదజల్లబడ్డాయి. కీర్తనలో ఉందన్నమాట, మన ఆ కీర్తన కూడా నాకు జ్ఞాపకం లేదు. మరి పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు యొక్క శిలువ యొక్క 7 స్వరాలు 7 కలవరి కొండ మీద కట్టబడ్డాయండి. చెప్పలేనన్నాను కదా, సబ్జెక్ట్ ఎక్కువైపోద్దని చెప్పాను నేను. దాని ముందు భాగాలే మీకు వివరించలేదు. కలవరి కొండ మీద 7 స్వరాలు, ఆయన పలికిన 7 మాటలు కలవరి కొండ మీద బలమైన స్తంభాల మీద నిలబడి ఆ కృపలో దాచబడిన మార్గం ఈ కలవరి కొండ మీద 7 స్తంభాలుగా నిలబడ్డాయి. 7 మెట్లండి. విశ్వాస జీవితంలో ఎన్ని మెట్లు ఎక్కితే మనం ఆ స్థానాల్లో వెళ్తామో అది మనకు తెలియని విషయం, జ్ఞాపకం చేసుకోవాలి. ఇదే భాగాన్ని నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేస్తాను. దయచేసి అపేస్తాను, దయచేసి వాక్యాన్ని అంగీకరించండి, ప్రార్థన చేయండి, మీ ఆత్మలో పెట్టుకోండి. ప్రభు ఈ వాక్యాన్ని దీవించగలరు.
తండ్రి వందనంలో ప్రభావానికి స్తోత్రాలు. ప్రభా నీ వాక్యం ఎంత విలువైనది, నీ వాక్యం ఎలా సత్యంలో నడిపిస్తుందో, సర్వజ్ఞానంలో నడిపిస్తుందో, పరిశుద్ధమైన మార్గం ఎలా వెల్లడిపిస్తుందో ప్రభా భూలోకంలో నిలబడినటువంటి నీ యొక్క వాక్యం సంపద నేను పరిశుద్ధులు ఎలా ఐక్యం చేశావో ప్రభా నీ కృప అనేది ఆ ధ్వజస్తంభం మీద నీ పరిశుద్ధులు నిలబడటానికి ఎటువంటి మార్గం తెచ్చావో ప్రభా శిలో సపోర్ట్ గా ఉన్నటువంటి 7 ధ్వజస్తంభాలు ప్రభు నేను పరిశుద్ధుల జీవితంలో ఎటువంటి ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోయావు ప్రభు పరిశుద్ధమైన పరిచయం ఆత్మకరించాయో ప్రభు తండ్రి నీకు ఎన్నో వేల వందనాలు సేవను ఆశీర్వదించండి, నీ బిడ్డలు ఆశీర్వదించి మీ ఘనత పొందమని మా ప్రార్థన అంగీకరించమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను. ఆమేన్.